పొద్దున్నే టిఫిన్ చేయకుండా వచ్చా భయ్యా. పూరి జగన్నాథ్ మాత్రం పూరి పెట్టేశాడు, మామూలు లేదు. పూరి జగన్నాథ్కి ఎందుకన్నా అసలు ఎవడ నా కంపారిజన్ పూరి జగన్నాథ్కి. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ప్యాక్ ఎంటర్టైనర్ అనమాట, సెకండ్ హాఫ్ మోర్ సెంటిమెంటల్ ఉంటుంది. పూరి జగన్నాథ్ పని ఎప్పుడు అవ్వదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడు వచ్చి అష్టచం ఆడు కాదు, ఆయన ఎప్పుడు జువాడేసి వచ్చిండు. ఇంకోటి పూరి సార్, మహేష్ బాబు సార్ అంటే అది పీక్. బ్రో డబల్ స్మార్ట్ ఎలా ఉంది? యా, పొద్దున్నే టిఫిన్ చేయకుండా వచ్చా భయ్యా. పూరి జగన్నాథ్ మాత్రం పూరి పెట్టేశాడు, మామూలు లేదు. మెంటల్ ఎక్కిపోయింది బ్రో, డబుల్ ధమాకా అసలు మామూలు కాదు. లోపల మొత్తం ఒక విజిల్స్, సౌండ్స్, మ్యాజిక్ అంటారు. అసలు పూరి జగన్నాథ్ అంటే సినిమా ఎలా ఉండాలో అట్లుంది బ్రో. నేను ఇస్మార్ట్ శంకర్ 1కి అయితే అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఏం వెళ్ళలేదు, బట్ ఇస్మార్ట్ శంకర్ 2కి అయితే ఫుల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళినా, మామూలు లేదు. అసలు నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ తగ్గట్టుగా ఉంది. ఎనర్జీ ఎలా ఉంది? రామ్ ఎనర్జిక్ స్టార్, అసలు ఎట్లా పడ్డది బ్రో ఆయనకి, అసలు అన్ని మామూలు ఎనర్జీ లేదు. ఆ డైలాగ్స్, ఆ డెలివరీ హీరోయిన్తో ఉంది, మసాలా భయ్యా మామూలు లేదు అసలు. లైగర్తో పూరి పని అయిపోయింది అన్న వాళ్ళకి మళ్ళా గట్టి పడ్డది భయ్యా వాళ్ళకి, మామూలు పడలేదు. ఎట్లా అయిపోతుంది బ్రో, పూరి జగన్నాథ్ ఇండస్ట్రీ ఇట్లు కొట్టినాయి అతను. పోకిరి, ఒక బద్రి, ఒక దేశముద్రు, ఎన్ని సినిమాలు ఇట్లున్నాయి అసలు చెప్పుకుంటే ఇక చాలా ఉన్నాయి. బిజినెస్ మ్యాన్ ఏముంటుంది మయ. నేను ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే అన్నాడు చూసినా, అట్లుంది బ్రో మూవీ. ఎట్లా అంటే అసలు బ్రో డబుల్ స్మార్ట్తో మళ్ళీ కంబ్యాక్ బ్రో. మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ది సేమ్ ఒక ప్రూవ్ చేసినట్టుంది. నెక్స్ట్ ఈయన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఈయన నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడు, ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తాడా, ఇంకా మహేష్ బాబుతో చేస్తాడు, ఎవరితో చేస్తారు, కానీ ఐఎమ్ ఫుల్ వెయిటింగ్. ఈ సినిమా అయితే హిట్ బ్రో. ఎవరినో బాలీవుడ్ యాక్టర్స్, బాలీవుడ్ వాళ్ళు అందరు అంటున్నారు కదా, లైగర్ అన్నారు, పడ్డారని చెప్పేసి. ఈ సినిమా బాలీవుడ్ వాళ్ళు చూడండి, పడిపోద్ది వాళ్ళకి, మామూలు సినిమా ఎక్కిపోద్ది అందరికి. బ్రో డబల్ స్మార్ట్ ఎలా ఉంది? సూపర్ అన్న. రామ ఇచ్చి పడేసిండు. ఎట్లయినా అందరికి ఎక్స్పెక్ట్ చేశారు, డాన్స్ అవన్నీ ఎట్లయినా అందరికి చాలా ఇష్టం. మనం స్మార్ట్ శంకర్ మించి ఉందా? డబుల్ స్మార్ట్ శంకర్ అన్న పొట్టు ఉందన్నమాట. మన తెలంగాణలో అంతే పండుగ. ఆ స్లాంగ్కి ఎట్లయినా పార్ట్ 1లో అయితే పొట్టు ఫ్యాన్స్ అయినా, పార్ట్ 2లో అయితే ఇంకా ట్రైలర్లోనే అసలు ర్యాంప్ ఉండే, ఇప్పుడు ఇంకా చింపేసి మన. ఇప్పుడు లైగర్ తోటి పూరి జగన్నాథ్ పని అయిపోయింది అన్నారు కదా, కంబ్యాక్ ఇచ్చిండ మరి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరి జగన్నాథ్కి ఎందుకన్నా అసలు ఎవడ నా కంపారిజన్ పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ అసలు చాలా వేరే లెవెల్. ఆయనకి కంబ్యాక్ అనే అట్లా ఆ మాట అసలు రానే రాదు. ఆ పూరి జగన్నాథ్ ముంగడ ఎవడు రాడు. హీరో మెటీరియల్గా చూపించేది ఒకటి పూరి జగన్నాథ్ ఒకటే. పూరి జగన్నాథ్ దమ్ము ఏ డైరెక్టర్లకు లేదు. ఆయన ఓజీ, ఆయన కంపారిజన్ చేయకూర్రి, మీకు దండం పెడతా. ఫస్ట్ బాగాలేదన్న వాళ్ళకి ఏం చెప్తావు? చూడొచ్చు. బాగుందండి మూవీ. లైక్ ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ప్యాక్ ఎంటర్టైనర్ అనమాట, సెకండ్ హాఫ్ మోర్ సెంటిమెంటల్ ఉంటుంది. కానీ అన్ని ఎమోషన్స్ మిక్స్ అయ్యి ఉండాలి కాబట్టి సో దే మేనేజ్డ్ అనమాట. 2.5 hours అంటే చూడొచ్చు అంటారా, ఏమన్నా లాగ్ ఉందా? సో సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంటల్ కొంచెం పోర్షన్ ఎక్కువ ఉంది, కానీ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఫుల్ ప్యాక్ కామెడీ ఉంటుంది, సో ఖచ్చితంగా చూడొచ్చు. డబల్ స్మార్ట్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. డబల్ స్మార్ట్ అంటే స్మార్ట్ శంకర్ని మర్చిపోవాలి. డబల్ స్మార్ట్ చూస్తే చాలా బాగుంది. డ్యాన్స్ కావచ్చు, ఫైటింగ్ సీన్స్ కావచ్చు, అండ్ ఆ మ్యానరిజం అయితే చాలా మెంటల్ ఎక్కేసింది. యాక్చువల్లీ ఆ మ్యానరిజం అయితే ప్రతి ఒక్క యూత్లో కనెక్ట్ అవుతుంది. చాలా బాగుంది సినిమా. అండ్ మన పూరి సార్ డైరెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాస్ లుక్స్ కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు, ఆ ఐటమ్ సాంగ్ కావచ్చు, చాలా బాగుంది సినిమా. మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. లైగర్ తోటి కొంత పూరి జగన్నాథ్ గారి మీద నమ్మకం పోయింది ఆడియన్స్కి. ఇప్పుడు కంబ్యాక్ అనుకోవచ్చు. పూరి జగన్నాథ్ పని అయిపోయింది అన్నారు లైగర్ తోటి. ఏం లేదంటే అన్న, పూరి జగన్నాథ్ పని ఎప్పుడు అవ్వదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడు వచ్చి అష్టచం ఆడు కాదు, ఆయన ఎప్పుడు జువాడేసి వచ్చిండు. అర్థమైందా? ఆయన రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టరే నాకు ఆయన అంటే ఇష్టం అని అంటాడు. అలాంటప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి వాళ్ళ డాడీ సార్ పేరు ఏం పేరు అన్న? విజేంద్ర ప్రసాద్. సారీ, కట్ చేసేసి. రాజమౌళి వాళ్ళ డాడీ విజేంద్ర ప్రసాద్ సారే పూరి జగన్నాథ్ వాల్పేపర్ వేసుకొని తిరుగుతాడు. తెలియదా ఇక మనకు? ఆయన డైరెక్షన్ వేరు, ఆయన వేరు. ఇప్పుడు ప్రతి గోల్ వేయాలనుకుంటాం, 3 రాళ్ళు ఉంటాయి, 2 రాళ్ళు పడితే ఒక రాయి పడదు, కామన్. ఆల్రెడీ చూసాం, అలానే రొటీన్గా ఉంది, ఇంకా కొంచెం డిఫరెంట్గా తీస్తారు. మొత్తం డిఫరెంట్ ఉంది, మొత్తం మర్చిపోతారు దానికి. అంటే ఆ స్టోరీకి సింక్ అవుతుంది, కానీ సాంగ్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఓవరాల్ డిఫరెంట్. ఫినిష్ సినిమా మొత్తం చాలా బాగుంటుంది. సినిమా హీరోయిన్తో పాటు
అంటే ఫైట్ సీన్స్ చెప్పాలంటే డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని ఫైట్ సీన్స్. బాగాలేదనే వాడికి ఏం చెప్తావు bro? బాగాలేదని వాడక ఆ సినిమా చూసిండా లేదా అడగాలి ఫస్ట్. Thank you so much. Sorry. Please give us love and make it blockbuster, guys. That's. Thank you so much. Thank you so much. There is a special song. Thank you so much. Dance. Thank you. Amazing. Thank you. Obviously, yeah. Thank you. एक्टिंग बहुत अच्छा है, Thank you बहुत so अच्छी much. करी है, Thank एक्टिंग you, बहुत thank you. बहुत अच्छी है. Thank you. డబుల్ స్మార్ట్ ఎలా ఉంది బ్రో? వేరే లెవెల్ అన్న సినిమా, బ్లాక్ బస్టర్ పక్క. ఏంటంటే అన్న ఇదేమంటారన్న పాటలు గీటలు అన్నీ ఊర మాస్ చూపించిండన్న, వేరే లెవెల్. ఆయన మళ్ళీ మాతో సినిమా చేయాలని కోరుకుంటున్నాం అన్న. పూరి సార్ ట్రాక్లోకి వచ్చాడా మళ్ళీ? పూరి మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడన్న. పూరి సార్ మళ్ళీ ట్రాక్లోకి వచ్చి వేరే లెవెల్ అన్న. బ్లాక్ బస్టర్ సార్ మహేష్ బాబు కూడా మళ్ళీ ఒక సినిమా చేయాలని కోరుకుంటున్నాం అన్న. సినిమా తర్వాత రాజమౌళి చాలా గ్యాప్ ఉంది కదా, ఆ లోపు 3 నెలల బాబుకి సినిమా ఇచ్చేసాడు చేద్దాం అనుకుంటున్నాం. ఫాస్ట్గా తీస్తాడు కదా పూరి. చాలా ఫాస్ట్. ఇంకోటి పూరి సార్ మహేష్ బాబు సార్ అంటే అది పీక్ అట్లా. ఏంటంటే చెప్తున్నా కదన్నా, పూరి సార్ మహేష్ బాబు సార్ ఒక సినిమా తీస్తే బాగుండే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా సినిమా స్టార్ట్ కావడానికి చాలా టైం ఉంది కదా. 3 నెలల సినిమా ఇచ్చేయండి సార్, మేము కూడా ఒక బ్లాక్ బస్టర్ తోటి ఎంజాయ్ చేస్తాం సార్. ఇది ఎలా ఉంది, బాగుందా? అన్న బాగుంది అన్న, సూపర్ అన్న.